అందరికీ నమస్కారం. ఈరోజు అవ్వాతాతలకి ఎంతో సంతోషకరమైన దినము. పండగ రోజు సంక్రాంతి వాళ్ళకి వచ్చేసింది. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల టైంలో 2019లో ఆయన చెప్పినట్టు 3000 పెన్షన్ నేను పెంచుతాను అని చెప్పారు. చెప్పినట్టే ప్రతి సంవత్సరం కూడా ఆయన 250 రూపాయలు చొప్పున ఈ రోజుకి 3000 వరకు అయింది. ప్రతి ఒక్కరికి కూడా చెప్పిన మాట తప్పకుండా మాట తప్పని మడవ తిప్పని నేతగా ఆయన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 3000 ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమందికి 3000 అవ్వాతాతలకు ఉపయోగకరం. వాలంటీర్లు పెట్టి ఫస్ట్ తారీఖునే తెల్లవారుజామునే వాళ్ళు లేవకముందే పెన్షన్ ఇచ్చి వాళ్ళకి ఆదుకున్న మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అని మేమందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈరోజు మేము ప్రతిరోజు కూడా గడప గడపకి వెళ్ళడం చూస్తున్నాము. వెళ్ళినప్పుడు అవ్వాతాతలు ఎంతో సంతోషంగా నా పెద్ద కొడుకమ్మ మమ్మల్ని చూస్తున్నాడు, తెల్లవారుజామున 5 గంటలకే ఫస్ట్ తారీఖునే వచ్చి మాకు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటున్నారు. అవి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే మందులు కొనుక్కోవడానికి మేము బ్రతకడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అని వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కులము, మతము, ప్రాంతము, పార్టీ ఏది చూడకుండా అర్హత ఉంటే చాలు అని ఆయన నమ్మి అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఏ ప్రభుత్వంలో కూడా ఇలా ఇంత దేశంలో ఎక్కడా కూడా 3000 పెన్షన్ ఇచ్చే దాఖలాలు ఎక్కడా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందని మరోసారి మేము అందరూ కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. గత ప్రభుత్వాల్లో ఏదైనా పెన్షన్ ఇవ్వాలన్నా, ఏదైనా సంక్షేమం ఇవ్వాలన్నా కూడా వాళ్ళు కులము, మతము, ప్రాంతము, పార్టీలు అన్నీ కూడా చూసి వాళ్ళ పార్టీ అయితేనే, తెలుగుదేశం పార్టీ అయితేనే వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ మా ప్రభుత్వంలో అది ఎక్కడా కూడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి వాళ్ళని ఎంతో సంతృప్తిగా వాళ్ళు సంతోషకరంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అవ్వాతాతలకు మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.